ఒకరోజు శ్రీనాథుడు తన కూతురిని వెంట పెట్టుకొని మంది మార్బలంతో కలిసి పోతన గారి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పోతన గారు భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టాన్ని రాస్తున్నారు. శ్రీనాథుడు ఏం రాస్తున్నావు బావా అంటూనే తాళపత్రాన్ని చేతిలోకి తీసుకొని పైకి గట్టిగా చదివాడు. సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతిన్ బంధింపడు, ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్దిత్ర సీకుచో పరిచయలాంచలమైన వీడడు, గజ ప్రాణమనోత్సాహి అని చదువుతూ గట్టిగా నవ్వాడు. ఇదేమిటి బాబా ఇలా రాశావు? ఆయుధాలు పరిహారము లేకుండా శ్రీ మహావిష్ణువు అక్కడికి వెళ్ళి గజేంద్రుడిని ఎలా రక్షించాలనుకున్నాడు అన్నాడు. పోతన గారు చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. తర్వాత అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు. సగం భోజనం అయ్యాక పోతన గారి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి, మామయ్య మీ కూతురు బావిలో పడిపోయింది అని చెప్పాడు. శ్రీనాథుడు అయ్యో అంటూ గబుక్కున లేచి ఎంగిలి చెయ్యి కూడా కడుక్కోకుండా పెరట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి బావిలోకి తొంగి చూస్తూ అమ్మా సుశీల, అమ్మా సుశీల అని గట్టిగా పిలుస్తున్నాడు. అంతలోనే చెట్టు చాటు నుంచి ఏమిటి నాన్నగారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది సుశీల. ఇదేమిటి సరసం బావా అన్నాడు కోపంగా శ్రీనాథుడు. అప్పుడు పోతన గారు, బావా నీ కూతురు బావిలో పడిందని వినగానే అలాగే చెయ్యి కూడా కడుక్కోకుండా నీ వెంట వచ్చిన సేవకులను కూడా పిలవకుండా తాడు పొక్కిన లేకుండా నీవెలా పరిగెత్తుకుంటూ వచ్చావు? కూతురిని ఎలా కాపాడాలనుకున్నావు? నీ బిడ్డ పట్ల నీకెంత ఆతురత ఉన్నదో తన భక్తులు ఆపదలో ఉంటే శ్రీమన్నారాయణుడు కూడా అంతే వచ్చేస్తారు. ఆపదలో ఉన్న గజేంద్రుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు కూడా పరుగున వచ్చారు. నారాయణుడు దేవుడు కనుక ఆయన వెంట శంఖము చక్రము గద పరివారం అంతా వచ్చారు. ఆ చక్రంతో మొసలిని ఖండించి గజేంద్రుడిని రక్షించాడు శ్రీమన్నారాయణుడు. భగవంతుడికి తన నిజమైన భక్తుల పట్ల అంత ఆర్తి ఉంటుంది అన్నాడు పోతన గారు. అప్పుడు శ్రీనాథుడు పోతనను క్షమించమని అడిగాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.